అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 152వ లేఖ లక్ష్య దృష్టి. ఇది సూరినాగమ్మ గారు అక్టోబర్ 24, 1947 రాసిన లేఖ. నిన్న ఒక ఆడకోతి పసిపాపనెత్తుకుని భగవాన్ సోఫా పక్కన ఒక కిటికీలో నుంచుంది. భగవాన్ ఏదో చదువుకుంటూ దాన్ని గమనించలేదు. కొంచెం ఆగి కిచకిచా శబ్దం చేసింది. సేవకులొకరు పొమ్మని అదిలించారు. పోలేదు. భగవాన్ తిరిగి చూచి, ఉండండయ్యా, తన బిడ్డను భగవాన్కి చూపాలని తెచ్చింది. వీరంతా తెచ్చి చూపడం లేదా? దాని బిడ్డ దానికి ఎక్కువ. చూడండి ఎంత చిన్న బిడ్డో అని దానివైపు తిరిగి, ఏమ్మా, ఏ బిడ్డను తెచ్చావా, మంచిది అని లాలనగా చెప్పి అరటిపళ్ళు ఇప్పించి పంపించారు. ఈ ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినం కనుక పతాకోత్సవం జరిపారిక్కడ. అంతకుముందు 11, 12 తేదీలలో సాయంత్రం 5ంటికి భగవాన్ స్వర్ణోత్సవ పర్ణశాలలో కూర్చున్నప్పుడు వానర సైన్యం వచ్చి పళ్ల నిమిత్తం తొందర కలిగిస్తే కృష్ణస్వామి అదిలిస్తూ వచ్చాడు. భగవాన్ చూచి, ఏమోయ్, 15వ తేదీ నాటికి స్వతంత్ర దినమే, తరమకుండా దర్బారు విందు చేయాలి, తెలిసిందా అని అంటుండేవారు. 14వ తేదీన ఆశ్రమవాసులలో కొందరు జెండా కట్టేందుకు సన్నాహం చేస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. యథాప్రకారం వానర సైన్యం వస్తే తరుముతున్నారు ఒక సేవకులు. భగవాన్ అది చూచి, తోలకండయ్యా, తోలకండి, వాటికి మాత్రం స్వరాజ్యం రాలేదా? శనగపప్పు మరమరాలు తెచ్చి విందు చేయాలి కానీ తరుముతారటయ్యా అన్నారు నవ్వుతూ. రేపు కదా స్వతంత్ర దినం, నేడేమిటి అన్నాడు అతను. ఓహో, మీరంతా ఉత్సవానికి సన్నాహం చేసుకుంటూ ఉంటే అవి మాత్రం చేసుకోవద్దు, వాటి సన్నాహంలో అవి ఉన్నాయి, దానికేమిటి అన్నారు భగవాన్. ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుందనుకున్నావు? భగవాన్ హాల్లో కూర్చుంటే కాళ్లవైపు ఉన్న బీరువా దగ్గరో, పాకలో కూర్చుంటే తల దగ్గరో భక్తులు అర్పించే పళ్ళు పెట్టేందుకు ఒక బుట్ట పెట్టుకుని సేవకులలో ఎవరో ఒకరు కూర్చుంటారు. వారు అప్పుడప్పుడు కళ్ళు మూసుకునో రేడియో పాట వింటూ పరాకుగానో ఉంటారు. సమయం చూచి వానర వీరులు ఆ బుట్టలో పళ్ళు కాజేస్తుంటే సభ్యులు ఎవరైనా అదలిస్తారు. భగవాన్ నవ్వుతూ, వీరు ఒకే నిష్టతో ధ్యాన సమాధి మగ్నులై ఊగుతుంటే వారు వచ్చి పని చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు చూడాలి కదా, వీరు బుట్టలో పెడితే వారు పొట్టలో పెడుతున్నారు అంతే అని, వీరు గానామృతపానం వల్ల మైమరిచి ఉంటే వాళ్ళు ఫలరసాస్వాదనం చేస్తున్నారు, మంచిదే కదా అని, సేవకులు ఎవ్వరూ అక్కడ లేనప్పుడు ఇది జరిగితే వారు రాగానే, ఏమయ్యా, మీరెవరూ లేరు, అందువల్ల మీ పని వారు చూసుకుంటున్నారు, మీకు సహాయం చేస్తున్నారయ్యా, మీరిక కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, కొండ మీద ఉండగా వారే ఎక్కువగా నా దగ్గర ఉండేవారు, మీరిప్పుడు తరుముతారు కానీ అప్పుడు వారిదే రాజ్యం అని చెప్తూ ఉంటారు. కొత్త వారెవరైనా వస్తే ఒక్కొక్కసారి వారు తెచ్చే పళ్లలో కొన్ని దవ్వలోనే అటకాయించి కాజేయడం, మరికొన్నిసార్లు ప్రసాదంగా పుచ్చుకున్నవి దగ్గర ఉంచుకుని కూర్చుంటే తటాలన ఎగరదన్నుకొని పోవడము చేస్తుంటారా కపివీరులు. భగవాన్ నవ్వుతూ, వారి భాగం వారు తీసుకున్నారు, మీకెందుకయ్యా కోపం, వారిది లక్ష్య దృష్టి, ఎలాగో కనిపెడతారు, కనుగీడితే చాలు అందరూ వస్తారు, వచ్చి వారి భాగం వారు తీసుకుంటారు. మన దృష్టి ఎన్ని చోట్లకో పోతుంది, వారికి వీటి మీదనే దృష్టి. అందుకే వేదాంత భాషలో లక్ష్య దృష్టికి వానర దృష్టి ఉపమానంగా చెప్తారు. గురువు కన్నుగీటగానే శిష్యుడు విషయం గ్రహించాలని, అలా చేయకుంటే ఫలం దొరుకుతుందా అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఇప్పుడు 153వ లేఖ ఉపాధి. ఇది 26 అక్టోబర్ 1947 సూరినాగమ్మ గారు వారన్నగారికి వ్రాశారు. ఈ ఉదయాన వేదపారాయణ ముగిసిన తర్వాత కొద్ది రోజుల క్రిందట వచ్చిన వారొకరు భగవాన్ని సమీపించి, స్వామి, జ్ఞాని సర్వకార్యాలు చేస్తున్నా తానేమీ చేయనివాడే అంటారే, అది ఎలా సమన్వయిస్తుంది అని ప్రశ్నించారు. ఎలాగా? దానికొక కథ ఉంది. ఇద్దరు స్నేహితులు కలిసి పని మీద ఎక్కడికో వెళుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు. ఒకతనికి గాఢంగా నిద్రపట్టింది. రెండో వాడిది స్వప్నం. ఆ స్వప్నంలో తను తన స్నేహితుడు కలిసి ఎంతకాలమో ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేస్తున్నట్లు కలలు కంటున్నాడు. తెల్లవారింది. మొదటివాడు లేచి వీణ్ణి లేపి, ఏమోయ్, నీవు నేను కలిసి అక్కడికి వెళ్ళాం, ఆ పని చేశాం, ఇక్కడికి వెళ్ళాం, ఈ పని చేశాం, అది చూసాం, ఇది చూసాం, ఇక్కడికి ఎప్పుడొచ్చాం అంటాడు. ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల నేనెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటాడు. వాస్తవానికి వాడు పోలేదు, వీడు పోలేదు. వాడికి ఆ స్వప్న భ్రాంతి వల్ల తానే కాక తనతో వీడు వచ్చినట్లు తోచింది. వీడికి ఆ భ్రాంతి లేదు కనుక నీవు పోలేదు, నేను పోలేదు, ఇద్దరం ఇక్కడే పడుకున్నాం, అది కలరా నాయనా అంటాడు. ఇదంతా ఎందువల్ల? దృష్టి భేదం వల్ల. ఇదే విధంగా జ్ఞాని సకల కార్యాలు చేస్తున్నట్లు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేను అనే భ్రాంతితో ఉన్నవారికి తోస్తుందే కానీ
వాస్తవానికి వారికేదీ అంటదు అని సెలవిచ్చారు భగవాన్. జ్ఞాని కళ్ళు చూస్తున్నట్లే ఉంటవి, కానీ వారేదీ చూడరని కూడా అంటారు కదా అన్నారు ఇంకొకరు. అవును, జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రె కన్నులాగా ఉంటుందని ఉపమానం చెప్తారు. కళ్ళు బాగా తెరిచి తడతడమంటూ ఉంటాయి, కానీ తామేది చూడరు. బయటి వారికి చూచినట్లే ఉంటుంది, వారికే ఉంది అన్నారు భగవాన్. అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారే అన్నారా భక్తులు. అది సరి, ఉపాధి అనేదే లేదని అనే మాట నిజమే, కానీ ఉపాధి లేకుంటే పనులెట్లా చేస్తారు అన్న శంక వస్తుంది. అందువల్ల వారికి ఉపాధి ఉందనే చెప్పాలి. అది అతి సూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుంది అంటారు. అది ఎలాగంటే నీటి మీద గీత వలె ఉంటుంది. గీత గీస్తున్నప్పుడు కనపడుతుందే కానీ తర్వాత ఉండదు, అంతే అన్నారు భగవాన్. అలాగైతే ఆ సిద్ధపురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా. ఈ కొండలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారు అన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాన్ అనేకసార్లు సెలవిచ్చున్నారు. ఉపాధి లేనప్పుడు సిద్ధపురుషులు అనేవారు విడిగా ఉండడం ఎలా అన్నారా భక్తులు. అదా సందేహం. అందుకే ఆ సిద్ధపురుషులలో కొందరు భేదం చెప్తారు. ఏమంటే క్షీరం క్షీరే యథాక్షిప్తం, తైలం తైలే జలం జలే, సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మనిన్ముని అని వివేక చూడమణిలో అన్నట్లు కేవల జ్ఞానసిద్ధిని పొందినవారు పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని, కొందరికి మాత్రం కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని, ఆ సంస్కారాలే సంకల్ప రూపంగా నిలుస్తాయని, ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు. ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. ఆ భేదం ఎందువల్ల వస్తుందో అన్నారు భక్తులు. వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 154వ లేఖ. వైరాగ్య బోధోపరతులు. ఇది 28 అక్టోబర్ 1947 రాసిన లేఖ. ఈ మధ్య వాసుదేవ మరణం చదువుతున్నాను. నిన్న వైరాగ్య బోధోపరతి వర్ణకంలో జ్ఞానం పూర్ణమై ఉండి వైరాగ్యోపరతులు లేకున్నా మోక్షం సిద్ధింపగలదు అన్న వాక్యం చదివి, జ్ఞానికి విరాగమే చిహ్నమని అంటారు కదా పెద్దల వాక్యం, అది ఎలా పొసుగుతుంది అని ఇవాళ భగవానుని అడిగాను. జ్ఞానికి విరాగమే చిహ్నం అన్నమాట నిజమే. ప్రారబ్ధవశాత్తు వారికి ఒకవేళ రాగం కలిగినా అది శరీరానికే కానీ తనకు కాదు అని తెలుసుకుని ఉంటాడు అని కూడా దానిలోని చెప్పారు. ఆ రాగం వల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే కానీ విదేహముక్తికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానం లభిస్తే వైరాగ్యోపరతలు లేకున్నా మోక్షం లభిస్తుంది అంటే మరణ సమయంలో మోక్షం కలుగుతుంది అని తాత్పర్యం. వైరాగ్యోపరతలు ఉన్నా జ్ఞానం లేకుంటే మోక్షం కలగదని, అయితే ఆ వైరాగ్యోపరతలు వృధా అవునా అంటే కావు, పుణ్యలోక ప్రాప్తికి కారణాలవుతాయని వాసుదేవ మనంలో చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్. అసలు వైరాగ్యోపరతలు లేకుండా జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అన్నాను. భగవాన్ ఆధారంగా చూస్తూ, అవును, వైరాగ్య బోధోపరతలు 3 ఒకటిని విడిచి ఒకటి ఉండవు. జ్ఞానం కలిగిన తర్వాత రాగయుక్తుడే వర్తించినా విరాగం ఆంతర్యంలో ఉండే ఉంటుంది. జీవన్ముక్తి సుఖానుభూతికి మాత్రం అంతరాయం అంటారు. ప్రారబ్ధం బలీయమై ఉండడం వల్ల వాసనల వివశతతో సంచరిస్తారే కానీ వాస్తవానికి రాగం వారికి అంటదు. దానినే ప్రారబ్ధం అంటారు అని సెలవిచ్చారు. అంటే స్వరూప జ్ఞానం కలిగినా ప్రారబ్ధం బలీయంగా ఉంటే వాసనలు తోసివేయజాలమన్నమాట. ఆ వాసనాక్షయం అయ్యేంతవరకు నిలకడగా శాంతి కుదరదు, అంతేనా అన్నాను. అవును, వైరాగ్య బోధోపరతులు 3 స్థిరంగా కలవారు బహు ఉన్నత స్థితిలో ఉన్నవారే, వారే జీవన్ముక్తులన్నమాట. అలా కాకుండా జ్ఞానప్రధానులు ప్రారబ్ధవశాత్తు రాగయుక్తులై సంచరించినా అవేవి తమవి కావని తెలుసుకునే ఉంటారు. వాస్తవానికి రాగం వారికి అంటదు. ఇందుకే వాసిష్టంలో 3వ భూమికలోనే వాసనాక్షయమై మనస్సు నశిస్తుందన్నారు. 4వదైన జ్ఞానభూమికను ఆక్రమించిన తర్వాత 5, 6 భూమికలతో పనేమి అంటే వాసనాక్షయానికేనని ఏమేమో సమాధానాలు చెప్పారు. శంక ఉన్నంతవరకు సమాధానం ఉంది. శంకారహితమే జ్ఞానం అని చెప్పారు భగవాన్. జ్ఞానికి వైరాగ్యం ఎంతెంతగా అంటుకొని ఉంటుందో అంతంతగా శాంతి సుఖం లభిస్తాయి. అది సడలి ఎంతెంత దూరమవుతుందో అంతగా శాంతి దూరమవుతుందనా తాత్పర్యం అన్నాను. అవునవును, అదే తాత్పర్యం అంటూ ఆచలత్వం వహించారు భగవాన్. ఇట్లు సోదరి.